గన్స్లో బుల్లెట్ల న్యూస్లో ఫైర్ల ఇదే YK47 నేను మీరాజ్. రాష్ట్రంలో మారథాన్ రన్ నుంచి వడ్డే ఓబన్న జయంతి వేడుకల వరకు అలాగే సంక్రాంతి సంబరాల నుంచి వివేకానంద జయంతి వేడుకల వరకు ఉన్న అప్డేట్స్తో ఈరోజు YK47 రెడీ. బిజీ లైఫ్లో వారానికి ఒకసారి ఆట విడుపు కోసం హ్యాపీ సండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ 48వ డివిజన్లో నిర్వహించిన హ్యాపీ సండేలో టీడీపీ నేతలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో మన రోడ్డు మన స్వేచ్ఛ పేరుతో హ్యాపీ సండే నిర్వహిస్తున్నామని చెప్పారు. గత పాలకులు దాన్ని కూడా ఆపేసి ప్రజల సంతోషాన్ని హరించారని విమర్శించారు. స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకొని తమ లక్ష్యాలను సాకారం చేసుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా BJYM ఆధ్వర్యంలో విజయవాడ రాఘవయ్య పార్క్ నుంచి నిర్వహించిన యూత్ మారథాన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం రన్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేసి వారిని అభినందించారు. మన సంస్కృతి సంప్రదాయాలను పాశ్చాత్య దేశాల్లో ఆ రోజుల్లోనే ప్రదర్శించిన మహనీయులు వివేకానందాన్ని మంత్రి సత్యకుమార్ ప్రశంసించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏడాదిలోనే రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం 3,000 కోట్లు మంజూరు చేసిందని మంత్రి BC జనార్దన్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఉరదాలపాలెం గ్రామంలో మంత్రి పర్యటించి శ్రీమల్లి ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి సీసీ రోడ్డు ప్రారంభించారు. గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో R&B శాఖను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై రేపు సుప్రీంకోర్టులో వాయిదా నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాలని లీగల్ టీంకు సూచించారు. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు లీగల్ టీంకు అందించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. వృధాగా సముద్రంలోకి పోతున్న నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రాజెక్టు లక్ష్యమని మంత్రి నిమ్మల తెలిపారు. చట్టపరంగా అన్ని అనుమతులు వచ్చాకే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు చేపడతామని స్పష్టం చేశారు. జనసేన పార్టీకి రోజురోజుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది జనసేనలో చేరారు. గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేటుతో గెలిచిందన్న మంత్రి దుర్గేష్ ప్రజలు అప్పగించిన బాధ్యతను 100% నెరవేరుస్తామన్నారు. ఒంటిమిట్టతో పాటు అన్ని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వెల్లడించారు. సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో ప్రముఖులు విజయవాడకు తరలివచ్చారు. విగ్రహ ఆవిష్కరణకు ముందు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రి కొల్లు రవీంద్ర, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, నిర్మాత అశ్విని దత్, జెమినీ కిరణ్, హీరో మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఒక చోటుకు చేరి ముచ్చట్లు చెప్పుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఏలూరు జిల్లా దక్షిణపు వీధి గంగానమ్మ జాతర మహోత్సవంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగానమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఏలూరు పార్లమెంట్ అభివృద్ధికి తనకు మరింత శక్తిని ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ వేడుకల్లో ఎంపీతో పాటు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సందడి నెలకొంది. ఈత పోటీలతో పాటు ఫుడ్ ఫెస్టివల్ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు, కలెక్టర్ మహేష్ కుమార్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఈత పోటీల నిర్వహణ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈత పోటీలో గెలుపొందిన వారికి ట్రోఫీలు అందజేశారు. సంక్రాంతిని పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఫుడ్ ఫెస్టివల్ను ఎమ్మెల్యే బండారు సత్యనందరావుతో కలిసి ఏపీ సృజనాత్మకత సాంస్కృతిక కమిషన్ చైర్మన్ పర్సన్ తేజస్వి పొడపాటి పరిశీలించారు. సంక్రాంతి అంటే కోనసీమ గుర్తొస్తుందన్నారు. రాష్ట్రమంతా ఆత్రేయపురం ఉత్సవాలను చూస్తుందని, సంప్రదాయాలు కనుమరుగవుతున్న తరుణంలో ఇలాంటి ఫెస్టివల్స్ నిర్వహించడం శుభపరిణామమని ఆమె తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం
భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి సంబరాలు నిర్వహిస్తున్నామని కళాశాల చైర్మన్ బోనం సతీష్ తెలిపారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులతో అందరినీ ఆకట్టుకున్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు గుంటూరులోని సీతారామనగర్, వెంకటేశ్వర నగర్లలో ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల ముగ్గులతో పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు. సాంప్రదాయ వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని నండూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి వేడుకలు నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు ఎడ్ల పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రారంభించారు. పోటీల్లో విజేతలకు 15 లక్షల నగదు బహుమతి అందిస్తారు. ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి పోటీలో కూడా పాల్గొనేందుకు భారీగా వస్తున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొంటూ కార్యక్రమాలను తిలకిస్తున్నారు. పండుగల సమయంలో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారిందని ఎమ్మెల్యే తంగరాల సౌమ్య తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వై జంక్షన్ దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులను అధికారులతో కలిసి పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలపై పడుతున్న ఇబ్బందులను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని పోలీసులకు సూచించారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వై జంక్షన్ దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులను విజయవాడ సిపి రాజశేఖర్ బాబు పరిశీలించారు. వై జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ పనులు పూర్తి కాకపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చిల్లకల్లు, కీసర 2 టోల్ ప్లాజాల దగ్గర ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బందిగా ఉన్న స్పీడ్ బ్రేకర్లను తొలగించడంతో పాటు గుంతలున్న చోట కొంత ప్యాచ్ వర్క్ చేశారని వెల్లడించారు. పండగ తర్వాత తిరుగు ప్రయాణంలో ప్రయాణికులు ఇలా ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్తో మాట్లాడి చర్యలు చేపడతామని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. తొలితరం స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న చిరస్మరణీయులని, బ్రిటిష్ వారిపై ఆయన జరిపిన పోరాట పటిమ నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ గురునానక్ కాలనీలో పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో వడ్డేర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమంలో ఎంపీ పాల్గొని ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రేనాటి వీరులు, స్వాతంత్ర సమరయోధులు ఓబన్న జయంతి ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొని ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. స్వాతంత్ర పోరాటంలో వడ్డే ఓబన్న సేవలు అనిర్వచనీయమని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వడ్డెర కులస్తులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధ్యక్షుడిగా ఉంటూ బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశారని కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుదామని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఓబన్న జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీఎం చంద్రబాబు బీసీల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ విశ్వకర్మ, వాల్మీకి, కనకదాస జయంతులను ఘనంగా నిర్వహించారని గుర్తు చేశారు. అదే తరహాలో మరో బీసీ ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతిని కూడా రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాల టీడీపీ కార్యాలయం నందు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి గుర్జాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తనయుడు ఎరపతినేని నిఖిల్ కూటమి నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్వతంత్ర సమరయోధుడిగా వడ్డే ఓబన్న చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
బ్రిటిష్ కుంఫిని సైన్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న వీరయోధులు వడ్డే ఓబన్న అని కలెక్టరేట్ పర్యవేక్షక అధికారి సూర్యనారాయణ కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యంలో ప్రధాన అనుచరుడిగా ఉండి ఆంగ్లేయులపై విరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. నల్లమల అడవుల్లో సంచార జాతుల సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించి కుంఫిని సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టిన ఘనత ఓబన్నదే అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో బీజేపీ నేత గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఓబన్న చిత్రపటంతో ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులతో కలిసి ఓబన్నకు ఘన నివాళులు అర్పించారు. సమాజ హితం కోసం ఓబన్న చేసిన సేవలు అందరికీ సుపరిచితమైనవి అన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరుల స్ఫూర్తిని మనం నేటి తరానికి అందించాలని గుమ్మనూరు నారాయణ సూచించారు. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తరిగోపుల గ్రామంలో రేనాటి ముద్దుబిడ్డ వడ్డే ఓబన్న జయంతి వేడుకలను వడ్డేర కుల పెద్దలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఓబన్న జయంతి వేడుకలను రాష్ట్రమంతటా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో సైన్యాధ్యక్షుడిగా వడ్డే ఓబన్న పోషించిన పాత్రను వడ్డేర సంఘం నాయకులు గుర్తు చేసుకున్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బీజేపీ యువమోర్చా అధ్యక్షులు బేతిరెడ్డి ఆదిత్య అధ్యక్షతన ఫైకే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. స్వామి వివేకానంద యువతకు ఎంతో ఆదర్శవంతులని, ఆయన అడుగుజాడలో యువత నడవాలని సూచించారు. దేశం పట్ల ప్రతి ఒక్కరూ అంకిత భావం కలిగి ఉండాలన్నారు. అనంతరం రన్లో గెలిచిన వారికి ఎమ్మెల్యే సోము వీర్రాజు నగదు బహుమతి అందజేశారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని తిరుపతిలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో యూత్ మారథాన్ పేరుతో ఫైకే రన్ నిర్వహించారు. ఎయిర్ బైపాస్ రోడ్డు నుంచి ప్రారంభమైన ఈ రన్ ఎంఆర్ పల్లి సర్కిల్, వెస్ట్ చర్చ్, టౌన్ క్లబ్ మీదుగా మెడికల్ కాలేజీ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. భవిష్యత్ రాజకీయాల్లో యువత రాణించాలని ఆకాంక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ మావులమ్మ అమ్మవారి ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని ప్రమాణం చేయించారు. అనంతరం ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి కమిటీ పనిచేయాలని, సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం ఏ ఇబ్బంది కలగకుండా సభ్యులు చూడాలని సూచించారు. పోలవరం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిజైన్ విషయంలో సిడబ్ల్యూసీ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తిందని, అభ్యంతరాలన్నింటినీ త్వరగా నివృత్తి చేసి డిజైన్లు మార్పులు చేయాల్సి ఉంటే చేయాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ గాంధీనగర్లో ఆలోచన పరుల వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కేవలం విదేశీ కన్సల్టెంట్లపై ఆధారపడకుండా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ను మళ్లీ యాక్టివేట్ చేయాలని, అన్ని రకాల అధ్యయనాలు చేసి సిడబ్ల్యూసీకు సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చిన తర్వాతే పనులు మొదలుపెట్టాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, సిఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, మాజీ మంత్రి కొడాలి నాని, నటి మాచర్ల అరుణ, ఛత్తీస్గఢ్ మంత్రి కేదార్నాథ్ కశ్యప్, సిట్ డీజీ వీరేష్ ప్రభుస్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో తమిళ నటుడు బాబీ సింహ, తెలుగు చిత్ర దర్శకులు గోపిచంద్ మల్లేని, డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయంలో రేపటి నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు 18తో ముగుస్తాయన్నారు. మకర సంక్రమణం సందర్భంగా సంక్రాంతి, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. విజయవాడ 155వ వార్డు సచివాలయంలో వార్డు సంక్షేమ విద్యా కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందిన కల్లేపల్లి విశ్వనాథ్ కుటుంబానికి తోటి ఉద్యోగులు బాసటగా నిలిచారు. వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కలిసి విజయవాడ నగరపాలక సంస్థ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 1,16,000 రూపాయల చెక్కును ఇన్ఛార్జ్ కమిషనర్ చంద్రశేఖర్ బాధిత కుటుంబానికి అందజేశారు. విశ్వనాథ్ కుటుంబానికి అండగా నిలబడిన ఉద్యోగులను ఆయన అభినందించారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని ప్రయోజనాలను మంజూరు చేయడానికి కృషి చేస్తామని చంద్రశేఖర్ తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్ పాల్గొన్నారు. నేటి కాలంలో మనుషుల మధ్య విలువలు తగ్గిపోతున్నాయని, ఆ విలువలను మనమంతా కాపాడుకోవాలని సూచించారు. విలువల విద్యను అంశంగా తీసుకొని విద్యార్థులందరూ ఆదర్శంగా ప్రదర్శించిన ప్రదర్శనలు ఆలోచింపజేసినవిగా ఉన్నాయని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఉరదాళ్లపాలెంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కించపరుస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి మండిపడ్డారు. దిగజారుడు రాజకీయాల వల్ల గ్రామాల్లో వర్గ విభేదాలు పెరుగుతాయని హెచ్చరించారు. ఇలాంటి సంస్కృతిని మానుకోవాలని సూచించారు. త్వరలోనే తణుకులో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరిస్తామని వెలగల సాయిబాబారెడ్డి వెల్లడించారు. ఆరోగ్యమే మహాభాగ్యం నినాదంతో మంత్రి లోకేష్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకురావడం కోసం గుంటూరు జిల్లా దుగ్గిరాలలో దోష్ ట్రస్ట్ సహకారంతో మణిపాల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ ఏడాది మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని దోష్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఈసీజీ, ఎకో బీపీ, షుగర్ లాంటి టెస్టులు నిర్వహిస్తారని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏలూరు జిల్లా చింతలపూడిలోని మారుతినగర్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ క్రాంతి కుమార్, ఎస్ఐ సతీష్ కుమార్ హాజరయ్యారు. సంక్రాంతి సందర్భంగా యువత ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా చక్కని కార్యక్రమం నిర్వహించినందుకు అభినందించారు. అనంతరం సీఐ క్రాంతి కుమార్ క్రికెట్ ఆడి యువతను ఉత్సాహపరిచారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో పాపికొండలకు వెళ్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. వరుస సెలవులు కావడంతో సరదాగా బోటు ప్రయాణం చేస్తున్నారు. మరికొందరు రామదర్శనానికి భద్రాచలం వెళ్తున్నారు. వాహనాలతో పర్యాటక ప్రాంతమంతా రద్దీ నెలకొంది. మరోపక్క పార్కింగ్ స్థలం లేక పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని బోట్లను నిర్వాహకులు ఆలస్యంగా తీసుకొస్తున్నారని పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ప్రారంభమైంది. పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు దూర ప్రాంతాల్లో ఉన్నవారు పల్లెబాట పడుతున్నారు. ఈ సందర్భంగా విజయవాడలోని పండిత్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు విజయవాడలో దిగి తమ గ్రామాలకు వెళ్తుంటారు. ఇక ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అదనపు బస్సులను నడుపుతోంది. రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 150 బస్సులను విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అమరావతి రైతు రామారావు మనోవేదనతో ప్రభుత్వ సభలో మృతి చెంది 17 రోజులు గడిచినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని సిపిఎం నేత బాబురావు ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు స్పందించి రామారావు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో రామారావు సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు. కనీసం 50 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకంపై విపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ పథకంలో చేసిన మార్పుల గురించి వివరించడానికి అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని రేణుక తెలిపారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు కొత్తూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈదరపల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు తొలగించడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఆహార పథకానికి గాంధీ పేరును తొలగించడం బాధాకరమని తెలిపారు. అంతకుముందు మహాత్మా గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏఐసీసీ పిలుపు మేరకు ప్రతి గ్రామంలో నిరసన చేస్తామని, గాంధీ పేరు కొనసాగే వరకు ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గొందూరులోని శ్రీగండి పోసమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులెవరూ రావద్దని దేవస్థానం అధికారులు తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీగా వరద నీరు ఉండడంతో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఇంకా నీటిలోనే ఉందని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి జీవి లక్ష్మీకుమార్ తెలిపారు. పూర్తిగా వరద నీరు తగ్గేంత వరకు అమ్మవారి దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక నిర్వహించారు. 1985-86 బ్యాచ్కు చెందిన విద్యార్థులు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నామని తెలిపారు. ఈ స్కూల్లో చదువుకొని దేశంలో పలు రాష్ట్రాల్లోని వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు స్థిరపడిన వారు ఉన్నారని, ఈ స్కూల్లో చదవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. చిన్ననాటి స్నేహితులందరం కలుసుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని వారు వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్లోని చర్లపల్లి నుంచి ఏపీలోని అనకాపల్లి మధ్య 3 కొత్త ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది. అనకాపల్లి చర్లపల్లి ప్రత్యేక రైళ్లు జనవరి 18న రాత్రి 10:30 అనకాపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:30 చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో చర్లపల్లి అనకాపల్లి సర్వీసు 19న అర్ధరాత్రి 12:40 చల్లపల్లి నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 9 గంటలకు అనకాపల్లికి చేరుకుంటుంది. ఇక మూడో రైలు 19న రాత్రి 10:30 అనకాపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:30 చల్లపల్లికి చేరుకుంటుంది. శ్రీశైలం ఘాట్ రోడ్లో ఇసుక లారీ ఆగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం శ్రీశైలం ఘాట్ రోడ్లోని చింతల సమీపంలో లారీ మరమ్మతులకు గురైంది. దీంతో దోర్నాల నుంచి శ్రీశైలానికి రాకపోకలు స్తంభించాయి. దీంతో 2 గంటల పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిలిచిపోయిన లారీని పక్కకు మళ్లించారు. అనంతరం వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం తిలక్ నగర్, సలామత్ నగరాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్లో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 60 బైకులు, 6 ఆటోలు సీజ్ చేశారు. అనంతరం హిందూపురంలో పాత నేరస్తులకు ఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రవర్తనలో మార్పు రాకపోతే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నేరాలు నియంత్రించడమే పోలీసుల లక్ష్యమని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాలతో బాపట్ల రైల్పేటలో పోలీసులు ఈగల్ టీం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలు సేకరించి వారి ఆధార్ కార్డులను పరిశీలించారు. అసాంఘిక కార్యక్రమాలు జరిగే ప్రాంతాలను కూడా తనిఖీ చేశామని డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. గుంటూరు జిల్లా దాసరిపాలెంలోని సిఆర్ కాలనీలో గంజాయి నిర్మూలన లక్ష్యంగా పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 450 ఇళ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. అల్లరి మూకలు, గంజాయి సేవించి గొడవలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. ఈ సోదాల్లో డీఎస్పీతో పాటు ప్రతిపాడు, వట్టి చెరుకురు సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మట్కా నిర్వహిస్తున్న వారిపై దాడులు చేసి కేసు నమోదు చేశామని సీఐ ఆరోహణరావు తెలిపారు. మట్కా నిర్వహిస్తున్న కాజా, అతని తమ్ముడు ఆర్ఎఫ్ భాష నుంచి ₹1,00,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. జిల్లాలో మట్కా నిర్వహిస్తే ఎలాంటి వారినైనా వదిలే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. మట్కా నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇప్పటికైనా ఆపాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ఆరోహణరావు హెచ్చరించారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్, తెలుగువారి గుండె చప్పుడు.